పాపా మేడం ఇక్కడ చూడాలి. ఓకే రెడీ, స్మైల్ ఉండాలి సార్, అందరు నవ్వుతుండాలి. మేడం స్ట్రైట్ ఉండండి, క్రాస్ అయి ఉండదు, అందరూ స్ట్రైట్ ఉండండి మంచిగా. ఓకే చూడాలి ఇక్కడ, స్ట్రైట్ స్ట్రైట్ స్మైల్. మేడం స్మైల్ ఉండాలి. ఓకే ఓకే స్మైల్. ఓకే స్మైల్ ఉండాలి. ఓకే ఆర్ఎస్సి ఆర్పిఆర్పి తుంగతుర్తి మొట్టమొదటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ తర్వాత గెట్ చేసింది. తుంగతుర్తిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను 2002-2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ యొక్క బిల్డింగ్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ప్రారంభించడం జరిగింది. ఈ విద్యార్థులు అక్కడ పాఠశాలలో మొట్టమొదటి బ్యాచ్ అన్నమాట. అక్కడ ఆర్పిఆర్పి అంటే రూరల్ పావర్టీ, చదువు మధ్యలో బంద్ చేసిన పిల్లల్ని డ్రాప్ అవుట్స్ ఈ క్యాంప్స్ నుంచి తీసుకొచ్చి, ఆర్బీసీ క్యాంప్స్ నుంచి ఫౌండేషన్ వాళ్ళ దాని నుంచి క్యాంప్స్ని తీసుకొచ్చి ఆ పిల్లలకు అక్కడ చదువు చెప్పిస్తూ వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్పిఆర్పి స్కూల్ స్పెషల్గా గర్ల్స్ చైల్డ్ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నో ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మొట్టమొదటి బ్యాచ్ పిల్లలు. వాళ్ళు ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత ఈరోజు అందరూ కూడా రీయూనియన్ కావడం కోసం పూర్వ విద్యార్థులందరూ కూడా సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఆర్పిఆర్పి పాఠశాల అరుణకుమార్ మేడం ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఇప్పుడు మా యొక్క సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జోనల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్నారు మేడం. నమస్తే. ఈరోజు మన పూర్వ విద్యార్థులు 2006-2007 సంవత్సరానికి ఫస్ట్ బ్యాచ్ తుంగతుర్తిలో ఆర్పిఆర్పి స్కూలు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ ఈరోజు అందరూ కూడా ఒక రీయూనియన్ లాగా అందరూ కలవటం, అలాగే వాళ్ళ గురువులను పిలిచి సన్మానం చేసుకోవడం చాలా బాగుంది. మీరు ఈ రకంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ గురుకులాలు చదువుకొని ఒక మంచి ప్రయోజకులాగా ఎదుగుతున్నట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఉన్న విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా హైయెస్ట్ ర్యాంక్స్ కూడా పొందుతున్నారు. రీసెంట్గానే మన సీఎం రేవంత్ రెడ్డి గారితో చేతుల మీదుగా చాలామంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్, ఎస్ఎస్సి టాపర్స్, ఇంటర్ టాపర్స్ కూడా ల్యాప్టాప్స్ తీసుకోవడం, 10,000 క్యాష్ తీసుకోవడం, అలాగే ఎస్ఎస్సి ఇంటర్ రిజల్ట్ బాగా వచ్చిన ప్రిన్సిపాల్స్కి 5 lakhs, ఆ స్కూల్కి 5 lakhs పారితోషికం ఇవ్వడం చాలా బ్రహ్మాండంగా ఉందండి. సో గురుకులాల పిల్లలందరూ కూడా అన్ని రంగాల్లో ఉండడం మాకు గురువులుగా మాకు చాలా గర్వకారణం. నేను జోనల్ ఆఫీసర్గా నా కింద 5 జిల్లాలు ఉన్నాయి. ఆ పిల్లల్ని కలిసినప్పుడు కూడా మేము పూర్వ విద్యార్థుల గురించి చెప్తూ ఉంటాం. చాలా డిసిప్లిన్గా ఉన్నారు ఈ పిల్లలందరూ, మీరు కూడా అలా ఉండాలి అని చెప్పడం చాలా ముందుకు వెళ్తున్నాం మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. విజయవంతం